ఆపరేషన్ సింధూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్లో శాంతి భద్రతలపై రివ్యూ చేశారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడితో రాష్ట్రంలో పరిస్థితులపై సమీక్షించారు. సాయంత్రం 4 గంటలకు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించాలని భట్టికి సూచించారు సీఎం రేవంత్. సీఎం ఆదేశాలతో మంత్రులు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొంటున్నారు. సెక్రటేరియట్ నుంచి అప్డేట్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, సీఎం డిప్యూటీ సీఎం భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అనేది మరింత పెరిగింది. ఇక అందులో హైదరాబాద్లో ప్రత్యేకించి దీని మీద ఈ భద్రతా పెంపు పైన ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ డేనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అత్యవసర సమావేశం పెట్టారు. సమావేశంలో ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి భద్రత ఎట్లా ఉన్నది, తర్వాత ఇక్కడ నుంచి కూడా ఈ భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఈ భద్రతను పెంచాలి అనే దానిపైన అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. అది మొదటి రోజే. ఇక ఇవాళ కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సో వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశమయ్యారు. సో హైదరాబాద్లో తీసుకోవాల్సినటువంటి భద్రత పైన పలు కీలకమైనటువంటి సూచనలతో పాటు చర్చించారు. ఎక్కడెక్కడ ఎలాంటి భద్రత పెంచాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు ప్రత్యేకంగా సమావేశమై ఇందులో కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. సో ఆ సూచనల ప్రకారమే ఇవాళ సాయంత్రం సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మరోసారి అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో సిఎస్ రామకృష్ణారావుతో పాటు సీఎంఓ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్తో పాటు 3 కమిషనరేట్ సంబంధించినటువంటి కమిషనర్లు, తర్వాత ఇతర శాఖలకు సంబంధించినటువంటి మరికొంతమంది ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొనబోతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి, ఇప్పటి వరకు ఈ 3 కమిషనరేట్లో ఎలాంటి భద్రతను పెంచారు, సో 2 రోజుల కిందమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అత్యవసర సమావేశం పెట్టి కీలకమైన సూచనలు చేశారు. కాబట్టి ఆ సూచనల ప్రకారము ఎక్కడెక్కడ భద్రతను పెంచారు, తర్వాత ఇంకా పెంచాల్సిన అవసరం ఉంటే ఇంకా ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉంది, సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకొని ఉన్నారు. తర్వాత పలు కీలకమైనటువంటి సూచనలు కూడా అధికారులకు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే ఒక పక్క ఈ మిస్ వరల్డ్ 2025కు సంబంధించినటువంటి పోటీలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. సో ఇప్పటికే ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా 116 దేశాల నుంచి ఈ పోటీదారులు వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు. సో హోటళ్లలో స్టే చేస్తున్నారు. కాబట్టి ఆ స్టే చేసే దగ్గర కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే 4 అంచెల భద్రతను కూడా అక్కడ పెంచారు. సో ఇంకా మరి రేపటి నుంచి ఈ అందాల పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి సో ఆ ప్రారంభమయ్యే గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఎంత భద్రత ఉన్నది, ఇంకా అక్కడ భద్రత పెంచాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఈ నిఘాను మరింత పెంచాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసే అవకాశం ఉంటుంది. 3 కమిషనరేట్లో కూడా పోలీస్ బందోబస్తు, తర్వాత ఈ సీసీ కెమెరాల నిఘాను ఎట్లా పెంచాల్సిన అవసరం ఉంది, ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి, ఇంకా మనకు ఈ భద్రత విషయంలో కట్టుదిట్టంగా మరింత ముందుకెళ్లాలంటే ఇంకా పెంచాల్సిన అవసరం ఏమన్నా ఉన్నదా, ఎక్కడెక్కడ పెంచాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ డిప్యూటీ సీఎం అధికారులతో సాయంత్రం చర్చించి వీటి మీద కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు కూడా ఈ పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఏదైతే టూరిజం ప్లేస్లు ఉన్నాయో టూరిజం ప్లేస్లకు సంబంధించి కొన్ని జిల్లాలు కూడా ఈ ఏదైతే పోటీదారులు వచ్చారో వాళ్ళందరూ కూడా జిల్లాలు కూడా పర్యటించే అవకాశం ఉన్నది. తర్వాత ఆ టూరిజం ప్లేస్లను కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించారు. కాబట్టి సో ఇక్కడ ఈ పోటీదారులు ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమం జరిగే ఏరియాలలో హైదరాబాద్లో ఎట్లాంటి భద్రత ఉన్నది, తర్వాత జిల్లాలో కూడా వీళ్ళు పర్యటిస్తారు. కాబట్టి ఆ జిల్లాలకు వెళ్ళి టీంకు సంబంధించి ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేదే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్నటువంటి భద్రత ఎట్లా ఉన్నది, ఇంకా మెరుగైనటువంటి భద్రత పెంచాలంటే ఏం చేయాలి, తర్వాత రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఎట్లాంటి భద్రతను అందుబాటులో ఉంచారు, ఇంకా మెరుగైనటువంటి భద్రత కట్టుదిట్టంగా చేయాలంటే ఇంకా ఏం చేయాలి, సో ఇట్లా ఈ అన్నిటిపైన మీద కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు
ఈ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ఆల్రెడీ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ నెల 15 నుంచి అవి కూడా ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది, భక్తులు కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎలాంటి భద్రత ఇప్పటి వరకు ఉన్నటువంటి భద్రత ఏంటి, అక్కడ ఎలాంటి ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా హైదరాబాద్ ఏరియాలో తర్వాత పలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎలాంటి భద్రతను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో అలర్ట్గా ఉండాలంటే ఇంకా ఏం చేయాలి, ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో ఇవాళ సాయంత్రం అధికారులకు పలు కీలకమైనటువంటి